అసలైతే ఈరోజు వీడియో పెట్టకూడదు, కానీ ఈ ఇయర్లో ఇది లాస్ట్ డే 31 డిసెంబర్. మళ్ళీ ఇయర్ మారిపోతుంది. కంపల్సరీ ఈరోజు వీడియో పెడదాము అని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు దులుపుతున్నాను, అది ఆపేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఈ ఇయర్లో లాస్ట్ రోజు కదా, వీడియో ఎందుకో మాండం పెడదాము, మీకు కూడా విష్ చేసినట్టు ఉంటుంది కొత్త సంవత్సరానికి అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. వెల్కమ్ టు మై ఛానల్, మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను కదా, ఇది మా చిన్నత్తయ్య పెట్టారు. సరే, రోజు నేను పెట్టిందే చూపిస్తున్నాను కదా, ఈరోజు వేరే చూపిద్దామని చెప్పి అది తీశాను. నేను పెట్టింది కూడా మీకు ఫర్దర్గా వీడియో చూస్తూ ఉంటే చూపిస్తాను మధ్యలో. ఇంకా రోజు వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా మీరు సంక్రాంతి పని ఎంతవరకు వచ్చింది, ఈ న్యూ ఇయర్కి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదైతే కామెంట్ చేయండి. నేను న్యూ ఇయర్ అయితే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం అంటూ ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్ డే, ఒక ఇయర్ మారుతుంది. మనం రాసే దాంట్లో 25 బదులు 26 రాస్తాము, అంతే అనిపిస్తుంది. మనకి న్యూ ఇయర్ అయితే కొత్త సంవత్సరం ఉగాదితో స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఇయర్ క్యాలెండర్ బట్టి మారుతుంది కాబట్టి చేసుకుంటాము. ఇంకా పక్క వాళ్ళు ముగ్గు పెడతారు, మన గుమ్మం దగ్గర ముగ్గు లేకపోతే బాగోదు, దానికోసం ముగ్గు పెట్టాలి. నేను ప్రతి సంవత్సరం ముగ్గు పెడతా ఉంటాను. నేను ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశాక 2 వచ్చినాయి అనుకుంటా. న్యూ ఇయర్కి నేను ఏం ముగ్గు పెట్టానో కూడా షేర్ చేశాను. ఈ ఇయర్ ఒకవేళ పెడితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే అవసరం లేదులే అనిపిస్తుంది, కానీ అందరూ చేసుకున్నప్పుడు మనం కూడా చేసుకోవాలి కదా. ఏదో ఒక చిన్న ముగ్గు అయితే పెడతాను. అంటే ఇంటి పని కూడా జరుగుతుంది కదా, ఎలా పడితే అలా ఉంది అసలు ఇల్లు. మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను అసలు ఎంత దారుణంగా ప్రజెంట్ ఉందో. మొత్తం అన్నీ ఎక్కడే అక్కడ ఉన్నాయి. ఒక పక్క సున్నం పనులు జరుగుతున్నాయి, నేను లోపల ఇల్లు దులుపుతున్నాను. అక్కడ బయట సున్నం వేస్తున్నారు కదా పెయింట్లు, అవి సామాన్లు అంతా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంకా చెప్పవసరంలా. ఇంకా వాకలి ఇల్లు అయితే దుమ్ము విపరీతంగా ఉంటుంది. అప్పటికి ఒక కోటింగ్ పెయింట్ అదే వేసారు కదా క్లీన్ చేసినప్పుడు, అప్పుడు మొత్తం కడిగేసాం. అయినా సరే మధ్యలో కొంచెం సిమెంట్ పని కూడా చేయించాం. ఇంకా అసలు ఎంత దారుణంగా ఉందో, నడవలేకపోతున్నాము. అయినా సరే ఇంకా తప్పదు కదా, చేసుకోవాలి. ఆల్రెడీ ఒక గది వంటిల్లు అయిపోయింది నాకు దులుపు. మేము పడుకునే బెడ్రూమ్ ఒకటి ఉంది, అది ఇప్పుడు ప్రజెంట్ మొత్తం సెల్ఫ్లో బట్టలన్నీ తీసేసి మొత్తం మంచం మీద 2 మంచాల మీద వేసేసాను. పైన దులిపాను అంతే, సెల్ఫ్లు దులిపి ఈ బట్టలు ఇవి సర్దాలి. మళ్ళీ వీడియో పెట్టాలి మళ్ళీ అని చెప్పి ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు వీడియో మాత్రం చూడండి. నెక్స్ట్ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్మెంట్. ఈ ఇయర్ అయితే బాగానే జరిగింది, బ్యాడ్ అండ్ గుడ్ రెండూ ఉంటాయి లైఫ్లో. ఈ ఇయర్ కొంచెం బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను, మీకు కూడా. ఇంక ఇక్కడ ప్రజెంట్ వీడియోలోకి వస్తే, నేను అంటే ఇల్లు దులపడం స్టార్ట్ చేయడానికి ముందే బ్లౌజెస్ కుట్టేసుకుందాము. బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ దులుపులు మొదలు పెడదామని 1 వీక్ నేను బ్లౌజెస్ కుట్టడానికి పెట్టుకున్నాను. అంటే బ్లౌజెస్, లంగాలు ఇంకా ఉంటాయి కదా చీరల కంచులు, ఇవన్నీ కూడా. ఇది కాటన్ చీర. కాటన్ చీరకి మొత్తం లైనింగ్ అంతా అతికేసాను. ఇప్పుడు ఈ అతికేసిన లైనింగ్ అంతా కుట్టేసుకోవాలి, జాయిన్ చేసేయాలి. అందుకంటే ముందు సిల్క్ బ్లౌజ్ ఒకటి కుట్టాను, ఇది అయిపోయింది. దీనికి పైపింగ్ చేశాను, సిల్క్ కదా, సిల్క్ చీరకి పైపింగ్ చేస్తే బాగుండదని చెప్పి పైపింగ్ చేశాను. అసలు కటింగ్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ నాకు అసలు అంటే లేట్ అయిపోతుంది కదా, టైం లేదు. ఒక పక్క ఇంకా ఇల్లు దులపాలని టెన్షన్లో ఆ వీడియో తీసే, మళ్ళీ ఫోన్లో స్పేస్ ఉండదు. ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక లెక్క, వీడియో తీయడం ఒకటి అనుకుంటే స్పేస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు వీడియో పెడుతున్నాను, కానీ అదే ఒక బ్లౌజ్ నేను రికార్డ్ చేయాలంటే కటింగ్ ఒక అరగంట పట్టింది అనుకోండి, 1/2 అవర్ నేను రికార్డ్ చేయాలా. 1/2 అవర్ రికార్డింగ్ అంటే మధ్యలో మనం ఇంకా ఉంటుంది కదా, క్లాత్లు అడ్జస్ట్ చేయడం అని చెప్పి ఇవి తీసుకోవడానికి, ఇదంతా బోల్ టైం ఉంటుంది. అది 1 అవర్ కూడా అవ్వచ్చు. దాన్ని మీకు మళ్ళీ నేను
అవసరం లేదంతా కట్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంక కెమెరా సెట్ చేసుకుని ఇదంతా కూడా చాలా ఎక్కువ పని పడుతుంది కదా, ఎందుకులే. నాకేమో మిషన్ ఇంట్లో పెట్టాను, బయట పెట్టి కుట్టడానికి అయితే అసలు కుదరట్లేదు. ఫ్లగ్ మోటార్ పెట్టించాను కదా కరెంటు, అదేమో ఫ్లగ్ అందట్లేమాట. దానివల్ల నేను లోపలే కుట్టడం వల్ల లైటింగ్ ఏమో సరిపోవట్లా. ఎలా ఇంట్లో సీలింగ్ లైట్ వేసినా పెద్ద లైట్ వేసినా మీకు వీడియో ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్గా చూడాలంటే వీడియో క్వాలిటీ ఉండాలి కదా, క్లారిటీ కూడా ఉండాలి కదా, నీట్గా కనిపించాలి. నేను ఎక్కడ కుడుతున్నానో మీకు అర్థం అవుతేనే కదా మీరు కూడా చూసి నేర్చుకోగలుగుతారు. అది అసలు సెట్ అవ్వట్లా. ఇది వరకు నేను 2-3 వీడియోస్ పెట్టాను, చాలా కష్టమైపోయింది. ఇంకా లైటింగ్ అంటే సమ్మర్లో కొంచెం ఇంకా వెలుగు వస్తుంది ఇంట్లో. ఈ వింటర్ సీజన్ ఏంటంటే మరీ డల్ లైటింగ్ ఉంటుంది. ఒక టైం దాటితే ఇంకా చీకటిగా అయిపోయి అసలు నాకే కుట్టడానికి కుదరట్లా. మధ్యాహ్నం పైపు రావడం 3ంటికి వస్తుంది. అది పట్టుకొని మిషన్ కుట్టి అంతా చాలా టైం పడుతుంది. ఇంకా అందుకు మీకు చూపించలేకపోయాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కుడతాను కదా, అప్పుడైతే చూపిస్తాను. ఇంక ఇక్కడ నిమ్మ మొక్క ఆల్రెడీ ఇది సెకండ్ టైం కాస్తుంది. ఫస్ట్ టైం ఒకసారి కాసింది, చూపించానో లేదో అంటే చూపించే ఉంటాను. ఆ కాయలు అయితే ఎవరో కోసేసుకున్నారు, మనకి కోసుకోవడానికి అయితే ఎక్కువ దొరకలేదు. ఇప్పుడు ఇది కూడా చూసారు కదా రోడ్డు మీద కాసినాయా, ఈ రోడ్డు మీదకి ఉన్న కాయలు కొంచెం ఎదిగేసరికి ఎవరో ఒకరు కోసేసుకుంటున్నారు. కానీ గుత్తుల కింద కాస్తుంది. కాయ కూడా ఎంత రసం ఉంటుందో ఇందులో. మనం మార్కెట్లో కొనుక్కునే నిమ్మకాయ కంటే ఇది చాలా ఎక్కువ జ్యూస్ ఉంటుంది దీంట్లో. మొన్న ఒక కాయ పెద్దదయ్యింది, అదే తీరా మీకు వీడియో చూపించాల్సింది. మొన్న మేము గోడలకి సున్నాలు వేయడం కోసం ఈ మొక్కలన్నీ కొట్టేసాము. ఇక్కడ ఇప్పుడు మీకు ప్రజెంట్ కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కలు ఏమీ ఉంచలేము, మొత్తం అన్నీ కొట్టేసాము. నిమ్మ మొక్క మాత్రం కాయలతో ఉంది కాబట్టి కొట్టలేదు. పక్కన నారింజ మొక్క, సీతాఫలం, పనస మొక్కలు ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి. మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసాము, మొత్తం అంతా కొట్టేసాము. ఆ తెల్ల పూల మొక్క కొట్టేసాము, చిక్కుడు పాదు పీకేసాము, మొత్తం అన్నీ క్లియర్ నీట్గా చేసేసాము కొట్టేసి. మళ్ళీ వస్తాయిలే, చిగురు వస్తుంది ఎందుకు అన్నట్టుగా. నిమ్మకాయలు ఇప్పుడు కోసాను ఒక నిమ్మకాయ ఇవన్నీ కొట్టేస్తున్నప్పుడు. అది నెక్స్ట్ డే జీటుకి అయితే పులిహోర కింద కలిపేసాను బాక్స్లోకి, చాలా బాగుంటుంది అని. ఈసారి మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా కాయలు, అవి కొంచెం ఎదిగిన తర్వాత హార్వెస్టింగ్ వీడియో చేస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా నిమ్మకాయలు యూట్యూబ్లో చూస్తాం కదా హార్వెస్టింగ్ చేస్తారు, నాకు అలా చాలా ఇష్టం. నేను కూడా అలా హార్వెస్టింగ్ చేసి అలాంటి వీడియోస్ పెట్టడం అంటే. బట్ నేనున్న ప్లేస్లో ఏంటంటే పురుగులు ఎంత ఎక్కువగా ఉంటున్నాయో అవి మీకు వీడియోలో చూపించలేను. పురుగు పట్టేస్తుంది అన్నమాట కాయలకి ఎక్కువగా. ఈ చిక్కుడు పాదు అయితే ఇంత బాగా కాసిందో, బట్ పీకేసాం అసలు మొదటికి లేకుండా తీసేశారు, గోడకి సున్నానికి అయ్యి అడ్డొస్తుందని చెప్పి. ఇదివరకు ఆనపకాయలు అవి కూడా హార్వెస్టింగ్ చూపించాను కదా. అంటే ఏమవుతుందంటే నేను వీడియో తీసుకుని కోయిందాం అనుకుంటానా, నేను చూడలేనప్పుడే కోసేస్తూ ఉంటారు. ఈయనేమో ఎక్కువ మధ్యాహ్నం అయ్యి కోస్తూ ఉంటారు. నేను వీడియో తీసుకుంటాను అని చెప్తాను కానీ లోపల ఎప్పుడు కోసేస్తారో తెలీదు. అందుకే మీకు ఎక్కువ హార్వెస్టింగ్ వీడియోస్ చూపించలేకపోతున్నాను. మొన్న కూడా అంతే, ఆ రోజు నిమ్మకాయ నేనే కోసేసానా, వీడియో తీద్దామని ఐడియా రాలే. అప్పటి వరకు నేను నా చేతిలోనే ఫోన్ ఉంది, అప్పుడే ఫోన్ ఇంకా లోపల పెట్టేసి ఇంకా బయటకు వచ్చాను. ఇంకంతే కోసాను, మర్చిపోయాను. నాకు కొంచెం రొంప పట్టింది, అందుకే కొంచెం వాయిస్ అయ్యి అలాగే ఉంటుంది. ఇంకా వీడియోలో చూపిస్తున్నాను చూసారా గుమ్మడికాయ. మొన్న పొలమూరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను 2 కాయలు. ఆల్రెడీ ఒక కాయ ఏం చేశానంటే పులుసు పెట్టాను, ఒక కాయ ఏమో గుమ్మడికాయ ఇగురు వండేసాను. నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ ముక్క అంటే చాలా ఇష్టం. పులుసులో ముక్క కూడా చాలా నచ్చుతుంది నాకు. ఇగురు అయితే ఓన్లీ కూరలోనే కొంచెం పెరిగేసుకుని కలుపుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఇక ఇగురు కూడా చాలా సింపుల్. ఇది కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గుమ్మడికాయ తీయగా ఉంటుంది కదా. ఎంత చేసినా కూర మీకు స్వీట్గానే ఉంటుంది. కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం నచ్చుతుంది అనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. పోపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5-6 కాయలు పైన వేసాను. 5 కాయలు అలా వేసి ఉంటాను. ఇవి ఒకసారి వేగిన తర్వాత
మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవడమే. ఎగురు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. అదే పులుసు అనుకోండి పెద్ద పెద్ద ముక్కలు కోసుకుని వేసుకుంటే పులుసుకి బాగుంటుంది. ఇంతే, చాలా ఈజీ. ఇవి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇక గుమ్మడికాయ ముక్కలు వేసి మీరు అలా మూత పెట్టేసి ఉంచుకుంటే మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కదపాలి. మీరు గరిటెతో బాగా ఎక్కువ కదిపేసినా మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది. గుమ్మడికాయ ముక్క చాలా త్వరగా ఉడికిపోతుంది. మనం ఈ కుక్కర్లో వేసాను కదా, కుక్కర్నే మన చేపల కూర ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే బాగా పేస్ట్లాగా అవ్వకుండా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఒకవేళ గుమ్మడికాయ ఇష్టమైతే దొరికితే వండుకొని, చాలా బాగుంటుంది. ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను. ఎండ్ చేసేయడానికి ముందు ఒక విషయం అయితే చెప్తాను. ఈ వీడియో ఇంతవరకు ఎంతమంది చూస్తారో తెలీదు, లాస్ట్లో చెప్తున్నాను. అసలు ఫస్ట్లోనే చెప్పాల్సింది. ఈరోజు December 31 కదా, మనకి రేపు న్యూ ఇయర్ కాబట్టి విష్లు పంపుతూ ఉంటారు, విష్ కార్డ్స్ పంపుతూ ఉంటారు కదా, టెక్స్ట్ మెసేజ్లు కానీ లేకపోతే ఫొటోస్ కానీ. దీంట్లో స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయంట. మీరు తెలియని నెంబర్స్ నుంచి కానీ ఏదైనా, మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా మీకు ఎవరైనా పంపినా సరే అన్నీ డౌన్లోడ్ చేసుకోకండి. ఫార్వర్డ్ చేసినప్పుడు కూడా కొంచెం చూసుకుని ఫార్వర్డ్ చేయండి. అంటే మనకు ఒకరు పంపుతారు అలా ఫార్వర్డ్, అలా కాకుండా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఎవరికి పంపినా మీరే మీ చేతులతో టైప్ చేసుకుని పంపుకోండి. ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. నేను ఎలా చెప్పానో మీకు ఎలా అర్థమవుతుందో కూడా నాకు తెలీదు. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ మర్చిపోయాను, గేమ్ ఏం ఆడుతున్నారు చెప్పలేదు కదా. ఇది మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. మనకి డాడీ ఆట ఉంటుంది కదా, సేమ్ అదే టైపు, భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆడారా? ఆడితే కామెంట్ చేయండి. మేము తెచ్చుకున్నాం. ఆ రోజు మా చెల్లెల పిల్లోడు కూడా వచ్చాడు, ఆడు కూడా అక్కడ వీడియో తీస్తున్నాడు. ఓకే, బాయ్.